హలో అండి. ఈ వీడియో అయితే సండే రోజుదనమాట. సండే రోజు డాడీ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేద్దామా అని ఆలోచిస్తే వదిన కేక్ తెప్పించి సర్ప్రైజ్ చేసిందనమాట. యాక్చువల్‌గా ముందు రోజు సాటర్డేనే మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు జరిగింది. దాని తర్వాతే బర్త్‌డే. సో, ఇలా ఎంతమందికి జరుగుతుందో చెప్పండి. డాడీకి ఎప్పుడు ఇలా కేక్ అనేది కోయించలేదండి. ఇదే ఫస్ట్ టైము. సో, మేనగోళ్ళ పెళ్లి గురించి వచ్చాం కదా! సో, దానికోసం అందరం కలిపి ఒకే చోట ఉన్నామనమాట. సో, దానివల్ల సెట్ అయింది. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే 7:30 అయింది. ఇంకా రామరాజులంకి వచ్చేటప్పటికి 10:30 అయిపోయిందనమాట. వదిన అయితే ముందే అరేంజ్ చేసేసింది కేక్. నిజంగా ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ లేనండి మెమరబుల్ గా ఉండిపోతాయి ఎప్పటికీ కూడా. సో మ్యారేజ్ డే కూడా అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళిద్దరి చేత కూడా తినిపించేస్తాం అనమాట కేక్. మా నాన్నగారు అయితే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేసుకున్నారు. సో మీరందరూ కూడా బ్లెస్ చేశారంటే ఫుల్ సెంచరీ కూడా కంప్లీట్ చేసేస్తారు. ఇంకా మా పిల్లల ఆనందానికి అయితే హద్దులు అదుపులు లేవనమాట. సో చూడండి మీరు ఆ కేక్ ఎప్పుడు కట్ చేద్దామా ఎప్పుడు తిందామా అని చెప్పి కాసుకుని కూర్చున్నారనమాట ముగ్గురుని. పుట్టినరోజులని పెళ్లి రోజులని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ మా చిన్నతనంలో మా అన్నయ్య కానీ మా చెల్లి కానీ నేను కానీ ఎప్పుడు కూడా కేకులు కట్ చేయలేదండి. సో మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కాళ్ళే కేకులు కట్ చేసుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం అనేది చేస్తున్నాము. సో ఈ వీడియో అంతే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.